బామ్మ తాత ఇడుగో ఇక్కడున్నాడు. కాదు నీలో సగం అవతారం. సగం అవతారం అంటే హాఫ్ అవతారం. ఆపేస్తుంట. దేనికొచ్చాడికి దేనికొచ్చావు? నా దశావతారాన్ని ఎదుర్కొంటూ వచ్చాను రా. చెప్పడం మర్చిపోయాం, నీ యాక్టింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ. మా యాక్టింగ్ కూడా బాగుంది అంటున్నారు. ఏమిటి ఏమిటి? మా పేమెంట్ 1,50,000 ఈ ఎపిసోడ్ కి. ఏమిటి? నీ పేమెంట్ ఎంత? 1,50,000. తాతగారు ఎక్కడా? గట్టిగా చెప్పరా సొంత. తాతగారు ఎక్కడా? గట్టిగా చెప్పరా. ఇదిగో ఇలా అరిచే అరిచే పోయి ఉంటాడు వాడు. నువ్వు దేనికొచ్చావు? ఇక్కడ ఏదో కొట్టుకు వస్తున్నారట కదా, నేను ఆపడానికి వచ్చా. బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. మేము కూడా బాగా చేస్తున్నాం అంటున్నారు. ఏమిటి ఏమిటి? ఇక్కడ కూడా చెప్పట్లే. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ నాన్న. అలాగే కమల్ హాసన్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఏమిటి ఏమిటి? ఏంటి కమల్ హాసన్ గారిది కూడా ఒప్పుకోవా? ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. 장이 약화 한거 저기죠. 저거 안기화 ఏంటి సార్ కళ్ళు ఏదో అలా ఉన్నాయి? ఏ సార్ ఒకసారి కళ్ళు ఆనందంలో పెట్టండి, ఒకసారి ఆనందంగా ఒక బాధాకరంగా వచ్చి పెట్టండి కళ్ళు. కోపంగా చూడండి, తర్వాత అనుమానంగా చూడండి. ఈ అనుమానం బాగా సెట్ అయింది సార్ కళ్ళు. మీ జపాన్ వాళ్ళు అన్ని భలే కనిపెడతారండి. మేము అన్ని కనిపెడతాం కానీ మీరు ఎక్కడికి వెళ్తారో మాత్రం అసలు కనిపెట్టలేం. షూటింగ్ పక్క సాగా క్యాసి కార్ ఇద్దరా ఒకరా? ఒక్కడెక్కడికి వెళ్ళాల్సి ఇద్దరు కలిసి వెళ్తాయా? ఇద్దరు కాదు, ముగ్గురు గెటప్ చేయడం ఉన్నాళ్ళే. ఎక్కడ పని చేస్తారు? మళ్ళీ మన నేను ఎప్పుడు చూడలేదే. మీరు పంచులు వేస్తారా? పంచులు వేసిన తర్వాత సౌండ్ వస్తుందా? అచ్చో చాంగోరే అచ్చో చాంగోరే. అది మీరే అనేది. కృష్ణ భగవాన్ వస్తా. యాక్చువల్లీ మీరు జబర్దస్త్ కి జడ్జ్మెంట్ బాగా చేస్తున్నారు సార్. 5 స్కిట్లు జడ్జ్మెంట్ చేయడం మామూలు విషయం కాదు. 5 కాదు 6. మా జడ్జిమెంట్ కూడా ఒక స్కిట్ లా ఉంటుంది. టీంలు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, చాయ్ వాళ్ళు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చవం లాగిపెట్టి తన్నాలనిపిస్తుంది. నవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు బాగా నవ్వుతున్నారేమో. అంటే నా చిన్నప్పుడు జరిగి గుర్తు తెచ్చుకుని స్కెచ్ చూస్తున్నా అవుతున్నాను. ఎవరేసారు మేకప్? కృష్ణానగర్ మొత్తం మీరే వేసుకున్నారా? అవును సార్. ఆర్టిస్ట్ గా కన్నా మేకప్ మ్యాన్ గానీ మీరు బాగా పైకి వచ్చి అన్నారు. కమల్ హాసన్ గారు అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చేసారు. బాత్రూమ్ లో వేసేసుకున్నాం ఇదంతా. ఎనీహౌ ఈటీవీ ప్రేక్షకులు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏమండి ఇది ఎన్నో గెటప్ మీది? 4వ గెటప్. దసరా అయిపోయినా మీ దశావతారం అయిపోయేలా లేదు. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు బలరామ వీర వెంకట సత్యనారాయణ హృషికేశ పద్మనాభ అలంకార. దీపావళి వచ్చేలా ఉంది. అదేలా ఇప్పుడు పేరు అడిగితే సపరేట్ గా చెప్పాలా, అడ్రస్ అడిగితే సపరేట్ గా చెప్పాలా. సపరేట్ ఎందుకు అని చెప్పి 2 కలిపేది. సరే షార్ట్ కట్లు చెప్పండి. బలరామ. ఇంతకీ ఈవెంట్ రామ్ రామ్. మరి నాటి నుంచి మన వాళ్ళందరూ వేస్తున్న పంచులు. ఆ పంచులప్పుడు అంతా కాము. మీరేం చేస్తారండి మీరు? నేను బాంబు స్క్వాడ్. మరి ఇక్కడ బాంబు పేలిద్దాము ఒకసారి చూడండి. పెరుమాళ సాక్షిగా పేల్దాం. ఏ పొద్దున్నుంచి చేస్తున్నారు మీరు పేలినాయా? సరే ఈ లాంగ్వేజ్ ఏంటండి? తెలుగు తమిళ మిక్సింగ్ వస్తుంది. నేను చేసేది తమిళ్లో వస్తుంది, కన్నడలో వస్తుంది, మలయాళం. మరి అవి మీ ఇద్దరికే తెలియాలి మలయాళం గురించి. అది అన్నా మీ ఇద్దరు గేమ్ ను ఒలింపిక్స్ లో పెడితే ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్లు వస్తాయి. సరే కృష్ణ భగవాన్ గారు సొల్లంగా గట్టప్పుల మీద గట్టప్పులు వస్తా అంటే మీకేమనిపిస్తా ఉండదు?
శుభం మాట్లాడండి అంటే అది ఇంకా సరే, ఇప్పుడు సరే. మాట్లాడు శోభం. అమ్మ నా గెటప్పులు చూస్తుంటది, నా గెటప్ వేయాలనిపిస్తూ ఉండదు నాకు. అమ్మ నాకు డౌట్ రోజా గారు, ఏంటా డౌట్? మినిస్టర్ అంటే ఎక్కడికైనా తిరగచ్చు అంట కదా? ఎవరు చెప్పారు? అంటే అంత చెస్ ఆడుతా ఉంటే మంత్రి ఎక్కడికైనా తిరగచ్చు అని చెప్పారు నాకు. నా మెయిన్ మోటో ఏంటంటే మీరు ఏదో కొట్టుకొని తట్టుకొని గొడవలు పెట్టుకుంటున్నారని నాకు ఫోన్ చేస్తున్నారు. దయచేసి గొడవలు వద్దు, దసరా రోజు మంచిగా కలిసి ఉండండి. ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ బలరామ. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎందుకు వచ్చింది? నెల్లూరు కదా. ఎంత ఈ రోజు మొత్తం సినిమా షూటింగ్లు అన్ని వాళ్ళందరికీ జరిగిన మేకప్ కంటే నా మేకప్ కి ఎక్కువైంది. ఈ రోజు చేస్తూనే ఉన్నాను మేకప్. ఎప్పుడో ఉద్దేందో దేవుడికి ఎరుకు. అమ్మాయిలకి రోజా పువ్వు అంటే అంత ఇష్టమో, మా అందరికి రోజా గారు అంటే అంత ఇష్టం. ఆ రోజా పువ్వు కింద ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు అదిగో ఆ రెండే. రామ్ ప్రసాద్ అది గుచ్చుతానే ఉండారు. ఆపరా ఏంది గుచ్చుతానే ఉంటారట. ఓ పెద్ద మనిషి పేరు కృష్ణ భగవాన్. ఇంక 2-3 పంచులు వేస్తే ఇలా తర్వాత ఏ భగవాన్ అంటాడు ఆయన. ఏందో పంచుల పోతే అన్నపూర్ణమ్మ గారు ఈవెంట్ అనగా ఓ వచ్చేస్తున్నారు. కానీ వెళ్ళినప్పుడు తెలుస్తుంది మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు. ఈ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మళ్ళా 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 సార్ మన దాబాలో పరోటా అంతే అండి. ఏ పరోటా గిరోటాకా పంజాబీ డాబా కదా. డాబానయ్యా ఆమె సింగర్. అయితే మా వాళ్ళందరి గురించి ఒక సాంగ్ పాడండి సార్. తప్పకుండా పాడుతాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రకాశం आज मैं आपके लिए एक गाना तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुक तुक ताना पंच प्रसाद गाडू पंचल पहलाए तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुड़ुक तुक ताना आदि आटो नाइट तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुड़ुक तुक तुड़ुक तुड़ुक तुक ताना. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున మీ షోకి ఇక్కడికి వచ్చి రావడం, మీ ముందులా పాడడం. బట్ ఎనీహౌ మీరందరూ కలిసి ఉంటారు. మీరందరూ కలిసి ఉండాలి. ఎక్కడ చూసినా లంచ్. దయచేసి ఎవరైనా కొట్టుకుంటే మామూలుగా ఉండదు. కష్టం కష్టం. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ తాయిత్యం కడతారా? సార్ మిమ్మల్ని మీలాగే ఇట్లా మెల్ల తాయెత్త అరుంధతిలో చూసాం సార్. మీకు అది వచ్చా సార్? అది ఏంటి దేవుడు ఉన్నాడని ఎంత నిజము, దెయ్యం ఉన్నదని కూడా ఎంత నిజం. షుగరో బిడ్డ షుగరో. మీ ఫేస్ ఏంటి అలాగైపోయింది? సార్ సార్ కాసేపు ఆగితే ఫేస్ ఉంటుందో ఏముంటుందో అర్థం కావట్లేదు సార్. మండిపోతుంది సార్. ఫేస్ కాదు సార్. Not for you, Roja madam. Oh, Miss Roja, I'm very happy she came back here. We're all happy to her. సార్ బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు ఇంగ్లీష్? You know, like so my countries around me, you know, around the world, and so begins some Eragada, Ameripet, pamphlets. మీకు విజయదశమి శుభాకాంక్షలు. Who's that?
సో రోజమ్మ గారు ఇక్కడికి వస్తారు, సన్మానం జరుగుతుంది, మీరు అందులో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. I don't like milk. I'm always have a curd, you know. రాజ బాబోయ్, నువ్వు పాలు పంచుకోవాలంటే ఐ డోంట్ లైక్ మిల్క్ అంటున్నాడు. ధర్మ పరిరక్షణ దురంతరుంట, సకల పాపి శిక్షణ దక్షుంట, సకల చరాచర జీవ ప్రాణి నియముంట. నా స్థానం మణికొండ పక్కనే గోల్కొండ. ఆ పాపి ఎవరు, తన చేసిన పాపం ఏమిటి? భూలోకంలో అతికి ప్రధానమైన పేరు ఆయనకే ఉంది ప్రభు. అసలు ఆ వావరాక్షణ ఎక్కడ నేర్చుకుంటాడు? వాడిని తీసుకొచ్చి తండాలయ్యా గట్టిగా ఇక్కడ. చిత్రగుప్త, ఆ ప్రభు నన్ను కుచ్చు కుచ్చు ఎందుకు చూసి చుట్టూ అలాగా? అంటే ఓవరాక్షన్ ఎక్కడ నేర్చుకున్నాడా అని మీరు ఆలోచిస్తుంటే, ఏదో సరదాగా అంటావులే. ఈ పాపికి ఓ ప్రత్యేకత ఉంది ప్రభు. ఏమిటది? భూలోకంలో ఆల్కహాలిక్ బాగా ఎక్కువ తీసేసుకున్నాడు. అదిగో స్టాప్ స్టాప్ అని ఆపబట్టున్నాడు కదా, ఆపేటయ్యా. అతను అన్నది స్టాప్ కాదు ప్రభు, మరి స్టఫ్ స్టఫ్ నడుస్తున్నాడు. ఇక ఎవరెవరు పాపులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రవేశపెట్టు. చూస్తున్నాను ప్రభు. అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నందుకే శిక్ష వేస్తుంటే శిక్షలో కూడా ఓవర్ యాక్షన్ ఏంట్రా? మరో పాప ఎవరికి ప్రవేశపెట్టు. ఆంది వే ప్రభు, అగో వచ్చేసాడు ప్రభు కార్తీక్ అని. ఇతను చేసిన పాపం ఏమిటి? నేనే పేరు తెలుసు కానీ క్షుణ్ణంగా ఇతని గురించి తెలియదు ప్రభు. తెలియకపోవడం ఏంటయ్యా? గుర్తుపట్టారు. ఎవరు నాయనా నువ్వు? నేను చూసి చెప్తాను. చెప్పండి. అది ప్రభు, ఇతను భూలోకంలోని మాస్ అవినాష్ తో కలిసి స్కిట్లు చేస్తుంటాడు ప్రభు. ఇతనికి అస్సలు గుర్తింపు రాకుండా పేరు మొత్తం అతనే కొట్టేస్తుంటాడు ప్రభు. గుర్తింపు రావట్లేదని ఆత్మహత్య చేసుకుని గుర్తింపు కోసం చచ్చిపోయాను సార్. తర్వాతేనా గుర్తుపు వచ్చిందా నాయన? గుర్తు తెలియని శవమని వదిలేశారు సార్. ఏమిటి నాయన? నాకు గుర్తింపు రాకపోవడానికి, నాకు ఈ అవమానం జరగడానికి కారణం వీడే వీడే వీడే. ఇదేదో భూలోకంలో చేస్తే ఎక్కడి వరకు వచ్చేవాడు కాదా నాయన? అయినచో వాడికి ఎలాగో మేము శిక్షించవలే. అదేదో నీ చేతుల మీద గానే కానివ్వుడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి పాపులు ఎవరో అబ్జవారు చూసి చెప్పుడి. అలాగే ప్రభు. భూలోకంలోని అత్యంత ప్రమాదకరమైన పాపులు ఇక్కడికి వస్తున్నారు ప్రభు. అటులైనా మన యమలోకముని అష్టదిగ్బంధన చేయవలే. నో ఎంట్రీ బోర్డులు పెట్టండి. బోర్డులు పెట్టవలే. ఎక్కడికమ్మా ఊపుకుంటూ వచ్చారు? యమలోకంలోకండి. నో ఎంట్రీ బోర్డులు పెట్టాం, కనిపించలేదా మీకు? అదేనండి, మేము పాపలమే కదా. ఆ పాపులు అయితే మాత్రం ఇక్కడ ఎంట్రీ లేదు మీకు. భూలోకంలో ఎంట్రీ లేక పైన ఎంట్రీ లేక ఎక్కడ బతకాలి మేము మరి? అవన్నీ మాకు తెలీదు. అలా కుదరదు. యమధర్మరాజు గారు రావాలి. ఏముండా చిత్రగుప్త ప్రభు, ఈ మధ్య టాబ్లెట్లు ఇవ్వట్లేదట నువ్వు. అబ్బా మోకాళ్ళ లోపల చెప్పలేదు. ఏర్పాటు చేస్తాను ప్రభు. మాకు ఆయుష్ చాలా ఉంది. ఎన్ని చంపించారు చెప్పండి ఫస్ట్. మొన్నే జ్యోతిష్ జాతకం చూపించుకున్నా 150 పెరుగుతానంటే నేను. రేఖ చూడండి, ఆయుష్ రేఖ. ఇదేంటి రేఖ ఎంత పడుకుంటాయి? నేనే మొన్న గీసుకున్న ఆయుష్ ఎక్కువ ఉండాలని. కావాలేస్తే నాకు ఆఫర్లు వేసే చూడండి, నాకు 150
అసలు మేము ఏ పాపాలు చేసాం సార్? అసలు మా మీద పాపాలు ఉంటే అప్పుడు చెప్పండి. చిత్రగుప్త ప్రభు వీళ్ళు చేసిన పాపాల చిట్ట ఏమిటో చెప్పుడి. ఒక్క నిమిషం ప్రభు. ఇప్పుడు చెప్పేదా మీరు చేసిన చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం ఆగుడి. నీ పేరేమిటి? నా పేరు రామ్ ప్రసాద్. ఇదిగోరా నీ పాపాలు రాసి రాసి 3 మూటలైద్దిరా. పాపాలు 3 మూటలనే? మరి ఓపెన్ చేసి చదవబట్టవా? వద్దులేండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అడిగి. ఇతడి పేరు సుడియాలి సుధీర్. అతని పాపాలు ఇందులో ఉన్నాయి వీడు ప్రభు. నాది అంత చిన్న బాక్స్. అది చిన్న బాక్స్ కదరా, జటాబైట్లు. అవును ప్రభు. చూసావా, జటాబైట్లే నిండిపోయేంత పాపాలు చేసి ఇక్కడికి వచ్చావంటే నీ గురించి ఏం చెప్పినా తక్కువ. మీరు రాయన పుస్తకాలు సరిపోక ఆర్టిస్ట్ పెట్టుకున్నా చూడు. వీళ్ళ కింద ఏం చేసేవా? జబర్దస్త్ అనే కామెడీ షో చేసేవాళ్ళం సార్, అందరు నవ్వించేవాళ్ళం. జబర్దస్త్ అంటే గుర్తొచ్చిందయ్య. దాంట్లో ఆ మహానటుడు గెటప్ సీను చూస్తే ఎంత బ్రహ్మాండమైన నటన ప్రదర్శిస్తాడు. మేము చేస్తామండి, మేము రాస్తాం, వీడు చేస్తాడు. పెద్ద ఆడే కాదు ప్రతిసారి. నా ముందు చేయండి కాబట్టి చూసిందా? చేస్తున్నా. స్టార్ట్ చేయరా. నిన్ను కాదురా. నువ్వు నీ పార్టిసిపేట్ ని డామినేట్ చేసి మా టీమును డామినేట్ చేసి ఏ గుర్తింపు తెచ్చుకుందామన్నా ఇదంతా. నన్ను అనుసరించము. ఎలాగా? ఏముంటా నువ్వు చెయ్యము. కొద్ది డామినేట్ చదువుతుంది. మీరు ఇప్పుడు నా పాపాల గురించి పేరాలు ఆరాలు తీయొద్దు. నాకు శిక్షగా నన్ను ఒక చెరసాల్లో ఒక 100 మంది అమ్మాయిల మధ్య బంధించండి ప్రభు. అవును, బొత్తిగా కలరింగ్ లేదు. మీ పక్కన రంభా ఊర్వశి మేనగా ఉంటారు. సంక్రాంతి పండగ సెలవులు ఇచ్చారు ఇంటికి. వచ్చేస్తారు సార్ మళ్ళీ 2 రోజుల్లో. అరే ఇదంతా కాదురా, రంభ వరుస మేనగోళ్ళు లేరు కాబట్టి ఇగో 500 తీసుకొని ఈ ఇద్దరు పాపలు ఒట్టి మీద నూనె పోచి గుడ్డి చేతులతో కొట్టవలే, గోలను పెకలించవేసవలే. అవన్నీ కాదు సార్, మాతో పాటు ఇంకో ఉంటాడు గెటప్ సీన్ అని. ఆడి ముందు ఆడి సంగతి చూడండి ఫస్ట్. చూడు ఫాస్ట్ చూడు. సార్ ఇది చీటింగ్ సార్. వాడి పేపర్ తినేస్తారండి అలాగా. మాతో పాటు చాలా మంది బయట ఉన్నారు. ముందు మా జడ్జి రోజా గారిని కూడా పైకి అయినా రోజా గారు ఇక్కడికి వస్తే ఆ నరకం కూడా స్వర్గం అయిపోతుందిరా. మిగతా వాళ్ళు చాలా మంది, ప్రదీప్ ఆది చాలా మంది అందరం తీసుకొచ్చండి. అయితే మీరందరూ చాలా సంతోషంగా హాయిగా ఎప్పుడంటే అప్పుడు పోయే ప్రాణులందరికీ మంచిగా హాస్యాన్ని పంచుతున్నారు. వాళ్ళందరూ నిన్ను 100 ఏళ్ళు చక్కగా బతకాలంటే వాళ్ళతో పాటు మీరు కూడా భూలోకానికి వెళ్ళి హాయిగా ఆ జనాల్ని నవ్విస్తూ ఉండండి. ఈయనొక్కడ తప్పించి అందరూ వెళ్ళరు. పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, నా ఇల్లారైట్ రండి. సార్ త్వరగా సార్, 12 అవుతుంది, నేను బయట పబ్కి వెళ్ళాలి. సారీ. సరే, ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత నా బాటగా చెప్పండి అయ్యా. ఏంటి? ఆ గెటప్ సీను అనే మహానటుడి గురించి చాలా చక్కగా చేస్తున్నాను. చెప్తానండి, రండి. అరే వదిలేచ్చుగా, ఇక్కడ దారిలో పనికి వస్తాయి. హాస్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు హాస్య నటులు చల్లగా చూసుకుంటారు. హాస్య నటులు కూడా మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. హాస్యంలో భాగంగానే మిమ్మల్ని నవ్వించడానికి తాపత్రయం తప్ప మరి ఏ ఉద్దేశం లేదయ్యా. నవ్వుకోండి, నవ్వులు పంచండి. సంక్రాంతి శుభాకాంక్షలు మా హాస్య ప్రియులందరికీ. తదాస్తు. రే రాంప్రసాద్, ఈ ఎద్దవా 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా పడుకుంటారా? రే రాంప్రసాద్ లేరా? సార్ నన్ను లేపడం కోసం మీరు మా ఇంటికి వచ్చారా? అంతలా ఆయాలా? ఇంటి రెట్టి కట్టకుండా ఏం చేస్తున్నారా? జీతం అందలేదు సార్. పోయిన నెల కూడా అదే చెప్పావు కదరా? అదే జీతం అందట్లేదు సార్. ఎందుకు అందట్లేదురా? అటక మీద ఉంది సార్ జీతం. పోయిన సంవత్సరం పంట పండితే ఇస్తా అన్నావుగా. పంట పండితే ఇద్దాం అనుకున్నాను, పంట వేసాను కానీ పండలేదండి. ఎందుకు పండలేదు? ఆ పంటకి గొర్రెంటకి పెట్టలే. నా డబ్బులు నాకు ఇచ్చాయి. మీ డబ్బులు అయితే తీసుకోండి. ఇవ్వండి.
నువ్వు అటు చూడొద్దురా, అటు చూస్తే ఏం ఉండదు. అందుకే నేను ఇటుపక్క కింద నించున్నాను, అటుపక్క చూడకూడదనే. అది కాదురా, ఇంట్లో ఖాళీగా ఉండకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. సీఎం పోస్ట్ కి మొన్న ఎగ్జామ్ రాసా. సీఎం పోస్ట్ కి ఎగ్జామ్ ఉండదు కదా. అందుకే నేనే రాసుకున్నా. నాకు అదంతా అనవసరం, నా ఇంట్లో ఉంటున్నా, రెంట్ కట్టాల్సిందే. కొంచెం టైం ఏమంటారు ఇస్తాం. నాకు తెలియదురా, మా పెద్ద ఆయన పిలుస్తా, ఆయన పిలిచినా కూడా నువ్వు రెంట్కి ఇవ్వవో చెప్తా. పెద్ద ఆయన అయ్యగారు ఏం ఆయిల్ వాడతారు తలకి? కరెక్ట్ టైంకి వచ్చాను సార్. మా పక్కింటో దెయ్యం ఉంది, వదిలిద్దానండి. ఇలా జుట్టు రావాలంటే ఏం చేయాలి? ఏం ఆయిల్ వాడాలి? వాడు చూడొద్దురా, దొబ్బిది స్కిట్. పెద్దగా ఉండాలంటే కాస్ట్యూమ్లకి ఇంకో విగ్ చెప్పుకోవాలి. అంతే అంతే. ఇక్కడ నవ్వాలండి, నవ్వండి. అది కాదు కానీ వాడు రెంట్ అడిగితే ఇవ్వట్లా, వాడిని అడుగు. నవ్వాలా? నాకు చిన్న డౌట్, ఈ మీసాలు మీకు ఇక్కడ వచ్చాయి, ముక్కులు వచ్చాయండి? మా ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం. మా ఆవిడ చేతితో కాఫీ పెట్టిస్తా, మా ఆవిడ కాఫీ 5 రూపాయలు పెడుతుంది. అమ్మా పరిపూర్ణ, కొంచెం వెయిట్ చేయండి సార్, పక్కన వెయిట్ చేయండి సార్. మా భూపతిరావు ఏమో కానీ మా బాబాయ్ ఉన్నాడు. ఎవడాడు? బాబాయ్ వచ్చే బాబాయ్ నువ్వు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఏడ్రా బాబు చెప్పు, ఏడ్రా బాబు చెప్పు. ఏడ్రా ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటి? రెంట్ కట్టట్లేదు వీడు. ఎందుకు కట్టట్లేదు? ఇప్పుడు నేను రెంట్ ఏం చేస్తావు? రెంట్ కట్టవా? ఆ. చూపిస్తా ఉండు. ఏంటి చూపించు. అలే అమరీష్ పూరి గారు అర్జెంట్ గా 10 మంది రౌడీల్ని పంపించండి. చనిపోయారు కదా. ఆయన ఆత్మతో మాట్లాడుతూ ఉంటా. మీరేం కంగారు పడద్దు, ఒక 5 నిమిషాలు ఉంటే మా ఆవిడ మంచి టీ ఇస్తుంది, తాగిన తర్వాత మాడుకుందాం, ఓకేనా? పంపించు మాకి. పరిపూర్ణ ఓ టీ పట్టరామా. రెంట్ ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఇచ్చేయండి. కూర్చో. అమ్మా పరిపూర్ణ, నువ్వు లోపలికి వెళ్ళి టీ తొరుకుతుండు. చాలా ఇంకా చాలా మంది ఉన్నారు. పల్లెటూరులో నాకు తెలిసిన ఒక రౌడీ ఉన్నాడు, వాడిని పిలిస్తే రెంట్ ఎలా వసూలు చేయడం చూస్తా. రమ్మను. నీ పేరు? ఎప్పుడు ఏ ఊరు? రాజ్యం ఉంది కదా, రాయలసీమ. కాదు ఈవిరే, కాదు ఈవిరే. రెంటే కదా, నేను ఇచ్చేస్తాను. ఒక నిమిషం కూర్చుంటే. నేను కూర్చొని నాకు రెంట్ ఇచ్చేయి. కూర్చోపోతే ఇది లాగి పడతాం. వద్దే. పరిపూర్ణ అదా. మీ అందరికి రెంట్ ఇచ్చేస్తా, 5 నిమిషాలు కూర్చోండి అలాగా. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు ఎవరిని పిలవలేదు అనుకుంటున్నావా? ఎవరున్నారు? నర్సయ్య వస్తాడు చూడు. ప్రాక్టీస్ లో వచ్చింది, ఇప్పుడు రాదేంటి, ఇప్పుడు రాదేంటి? నువ్వేంటి ఎప్పుడు వెనకెంత ఉంటే ఏం తిప్పుతాడు తిప్పడు. నువ్వేంటి, నా గురించి తెలుసుకో ముందు. నువ్వు ఎక్కడున్నావో చూసుకో ముందు. నువ్వేంటి భూపతిరావు. ఈ స్కిట్ కి ఏమి రావు, టోటల్ ఈవెంట్ పేమెంట్. ఏంటి ఏంటేంటి రెంట్ అడుగు. రెంట్ ఏంటి, రెంట్ ఏంటి?
నరసయ్య ముందు టీ తాగు. పరిపూర్ణ ఒకటి పట్టుకొచ్చేయమ్మటి. ఎంత ఏంటి అదే ఎంత బాగుందో మరి ఇచ్చేస్తావా ఏంటి రెంట్ యాక్చువల్ గా రెంట్ ఇవ్వాలంటే ఇంట్లో మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతున్నాయండి, కలర్ మొత్తం పోతుందండి. మీరు ఇలా పెడితే మొత్తం ఊడిపోతాయండి. ఇప్పుడు వచ్చేవాడు నీ దగ్గర రెంట్ వసూలు చేసి కానీ బయటికి వెళ్ళాడు తెలుసా? ఎవడాడు? ఈడేవాడు ఐసులు అమ్ముకునేవాడు వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? రెంట్ ఇవ్వాలి. డబ్బులు లేదు సార్, తర్వాత ఇస్తా అని చెప్పాను. ఎందుకు వెనక్కి వెళ్దా ఇచ్చేద్దు కానీ. మీరు కంగారు పడుతున్నారు, కొంచెం కూర్చొని కూర్చోండి. ఒక్కటి తాగి టీ తెప్పించాలి ఫస్ట్. రెంట్ కావాలా? రెంట్ అని ఇస్తాడు, నువ్వు వెళ్ళు. ఈడు మన కనెక్ట్ అవడు కానీ వెనక్కి వెళ్ళిపో. కొంచెం టైం తీసుకోరా, తర్వాత ఇచ్చేస్తాను. తెలియదు నాకు, రెంట్ ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఏం చేస్తావు? బాబాయ్ నువ్వు వచ్చే బాబాయ్, సంగతి తెలియట్లా నీకు. ఈడేంటి మొత్తం ఇక్కడే ఆడిచ్చేస్తున్నాడు ఏంటి? రెంట్ 10,000 రెంట్. 10,000 అది లేవయ్యా. 10,000 రెంట్. తొందరగా పరిపూర్ణాన్ని పిలిపి. పరిపూర్ణ ఒకసారి రామా, ఫాస్ట్ గా ఎవడ ఎగురుతున్నాడు. రెంట్ కావాలా? ఇంకా అయిపోయారా? ఇంకా లిస్ట్ ఉందిరా నీ దగ్గర? చెప్పు. ఉంది, మా అన్న వస్తాడు. అన్న వచ్చే అన్న. ఎక్కడి నుంచి వచ్చావు? మిమ్మల్ని చంపేయడానికి పంజాగుట్ట నుంచి వచ్చాను సార్. సరేగా నువ్వు రెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే కొంచెం ఇబ్బంది, కొంచెం టైట్ గా ఉంది. మీరు ఇంత నుంచి ఎగిరి ఎగిరి అలసిపోయారు. ఒక టీ తాగండి. అమ్మా పరిపూర్ణ. మీరు ఇంత నుంచి ఎగిరి కొడతా కోసేసుకోవాలి, జాగ్రత్త చూసుకుంటాను. పరిపూర్ణ ఎలాగో వచ్చారు కదా, అందరికి భోజనం ఏర్పాటు చేయాలి. మీ అందరూ భోజనం చేసేయాలండి, మా ఇంటికి వచ్చారు కదా. ఏంటే భోజనం చేసేది? మరి ఎంత ఇచ్చేయండి ఫస్ట్. ఒక్కలాగా. ఎంత మంది వచ్చినా ఎన్నిసార్లు ఇదే రిపీట్ అవుద్ది. నువ్వు కామ్గా అన్నం తీసుకెళ్ళిపో, భోజనం పెట్టించి. ఈసారి వచ్చే మగాడు రెంట్ వసూలు చేసే పోతాడు తెలుసా? సరే రమ్మ, నాన్న కూడా చూద్దాం. ఈడేవాడు ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చినట్టున్నాడు. పరిపూర్ణ వచ్చి ఈయన చూడడం కూడా చిరాకు పడుతుంది ఆవిడ. ఇంకా అయిపోయారు, ఇంకెవరున్నారా? ఆయన వస్తాడు, రెంట్ వసూలు చేసిపోతాడు. రమ్మనైతే. ఏంది? మింగింది మింగింది. రెంట్ కట్టనన్నావంట, పోలీసులకు ఫోన్ చేసి పట్టించమంటావా? మరి రెంట్ ఇచ్చేస్తాను సార్. ఒక్క టీ తాగిన తర్వాత రెంట్ కావాలి, రెంట్ ఇస్తాను. ఏం కావాలని ఇస్తాను. ఓకేనా? పరిపూర్ణ లాస్ట్ టీ. ఏం లేదు బంగారం, రెంట్ కడతానన్నారు. వద్దని చెప్పాను రెంట్, రేపు కట్టొచ్చు. సరేగా, అంతేగా. ఇదిగో టీ ఎందుకులే, ఒకేసారి భోజనం చేసి వెళ్తాను. ఏంటని ఏంటి? రెంట్ కట్టకూడదు. మీరు అలా గంట సేపు బయటికి వస్తే అందరికి భోజనం ఏర్పాటు చేస్తాను. ఓకేనా? అమ్మా పరిపూర్ణ. అబ్బా ఏంట్రా, ఎంతమందిని మేనేజ్ చేయాలి? ఇలాగా చిరాకు వచ్చేస్తుందిరా లైఫ్ అంతా. 6 గంటలు వచ్చినప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ అన్ని పడుకుని పోదాం. అర్జెంట్ పద.
చచ్చిపోతున్నా అలా చూడ మాకు. అబ్బా అబ్బా 2018లో సరైన వాళ్ళు ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ ఎలాగున్నాడు అచ్చం అలాగే ఉన్నాడు. శేఖర్ మాస్టర్ నా ఎదురుగా కూర్చున్నట్టు నన్ను లవ్లో పడేస్తున్నట్టు వింత వింత కళ్ళు వస్తున్నాయి అమ్మా. దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలంటే నా సాంగ్ వేసుకోండి. ఏంటో ఈ గిటార్ మాస్టర్ వీణ మాస్టర్ వచ్చి నేర్పిస్తానని ఏదో ప్రాక్టీస్ చేస్తానని అసలు ఇప్పుడు రాలేదు. మీకు చెప్పలేదు కదండి మా ఫ్యామిలీ గురించి. మా అత్తయ్య గారు శ్రీముఖి, నా కోళ్ళు విష్ణుప్రియ, ఇది నా కోళ్ళు వర్షిని. నా కోడలు మంగళి మంగళి. ఏం చేసావు పొద్దున? ముగ్గు పెట్టను అత్తయ్య. కనబడలేదేంటి? ముగ్గేసిన తర్వాత దాని మీద కల్లాపు జల్లను అత్తయ్య. కల్లాపు జల్లను అత్తయ్య. ఏంటత్తయ్య మీరు కల్లాపు జల్లకపోతే జల్లలేదంటే చల్తానేమో ఇలా తిడతారేంటి? అది చచ్చిపోతా, అది చచ్చిపోతా. ఇప్పుడు చచ్చిపోతావు కొట్టానంటే. ఓకే. మంగళి ఇట్రా నువ్వు. వర్షిని వర్షిని దానికి బుద్ధి చెప్పవే, దానికి బుద్ధి చెప్పు. అని చెప్తానికి నీకు కొట్టలేదు కూడా రా బాబు. నువ్వు ఇంట్లో పనులు చేసావా? అన్ని పనులు చేసినా అతనే. ఏం చేసావు? వాటర్ బిల్ కట్టా, పేపర్ బిల్ కట్టా, పాల బిల్ కట్టా, ఇంటర్నెట్ బిల్ కూడా కట్టేసా. నీకు విషయం తెలుసా? మనకి ఇంటర్నెట్ లేదు. కలెక్టవే. మరి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావే? మరి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావే? అది బిల్లు కట్టినప్పుడు చూసుకోవాలి కదే. చూసుకోవాలి కదా, చూసుకోవాలి. ప్లీజ్ కొట్టొద్దు. ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు రాలేదు. హలో ఎక్కడా? ఏంటి కింద రావాలా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నన్ను బయట రమ్మంటాడు. ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? హలో, మా అత్త గారు ఫుడ్ ఆర్డర్. అత్తయ్య ఇది స్విగ్గీ కాదు, ఓలా. అంటే అప్పుడప్పుడు జరుగుతాయి అమ్మాయి లాంటివి. మరి తెలివితేటలో బాగా వాడని అంటున్నారు. మరి ఒక అత్తను పట్టుకొని ఒక వాళ్ళు ఎక్కడ ఏ సమాజంలో ప్రశ్నించడం చూసాను. నువ్వు విష్ణుప్రియ చెప్పాడే. ఏమే కట్న డబ్బులేవే? ఒక్క నిమిషం. కట్నం డబ్బులేవే? కట్నం డబ్బులేవే? కట్నం తెస్తావా తేవా? అది తెస్తే ఇస్తుంది, తెస్తే నీకు ఇస్తాను, తెస్తే మీకు ఇస్తాను అత్తయ్య. మన ఇల్లేదే ఇదే అత్తయ్య. పక్కింటి కిందకి వచ్చేవే. దొరకట్లేదు అసలు. టీ తీసురా, టీ తీసురా. టీ తీసురా. అన్ని మంగిలికే పడతాయి. దాని చెప్తామంటే ఈ వయసులో కూడా కట్నం కోసం కొడుతుంది. దీనికి టీలో విషం కలిపి చంపేస్తాను. ఈరోజు చంపేస్తాను అంతే. ఈ ముసలిది ఈ వయసులో కూడా కట్నం కావాలంట. దీంతో ఎలకల మందు కలిపి చంపేస్తాను దాన్ని. ఈ ముసల్దాన్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఎలాగని ముసల్దాన్ని పురుగుల మందు పెట్టి చంపేయాలా? అబ్బా కట్టిన చీరే కట్టడం. అబ్బా ఎన్ని సంవత్సరాలు కట్టా నన్ను ఇలాగే చూస్తారు. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ. ఇదిగో టీ తాగవే. ఇదిగోండి అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. దేవుడా. అత్తయ్య అత్తయ్య టీలో డిస్కషనేదే. టీలో డికాషన్ ముక్కుతో చూసారా? టీలో పంచదార ఇదే. టీలో పాల సౌండ్ రావట్లేదంటే పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. ఒక్క నిమిషం అత్తయ్య. పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. ఒక్క నిమిషం అత్తయ్య. పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. ఇన్ని రోజులు సంసారం చేస్తున్నా ఇంకేం చేస్తున్నావే? ఇన్ని రోజులు సంసారం చేస్తున్నా ఏం చేస్తున్నావే? ఒక్క నిమిషం అత్తయ్య. ఇన్ని రోజులు సంసారం చేస్తున్నా ఏం చేస్తున్నా?
మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోతున్నారు. వస్తే మంగిలిగుంటా నువ్వు ట్రా. గుంట. సరే నేను పని చూసుకోండి. సరే పని చూసుకో. అన్ని చెప్పాలి. ఏదో ఒకటి చేసి చంపేయాలి. ఇలా కాదు, ఇదే కరెక్ట్ టైం. కత్తి తీసుకుని పొడిస్తే మామూలుగా ఉండకూడదు. ఇదే కరెక్ట్ టైం. ఇదే కరెక్ట్ టైం. లేచేస్తా. మీరు కొన్నారా కత్తులు? ఎందుకు ఇంట్లో కత్తి చాలు కదా. సరిపోతుంది 3 కదా. ఇదిగో 4 కత్తులు ఎందుకు అమ్మ ఇంట్లో? పడేస్తున్నా కత్తి నేను. వద్దులే పడేస్తాను. నాకు వద్దులే పడేస్తాను. ఇంట్లో కత్తి ఉండాలి కదే. ఇది కూడా ఇరిసేసి పడేస్తే మంగిలి. టైం ఎంత అయింది? 12 అత్తయ్య. ఇప్పుడు ఏం చేస్తున్నావే? ఇప్పటికి ఏం చేస్తున్నావే? పడుకోవాలి కదా, పడుకోండి. మెత్తీసులు వెళ్ళి. మొగుళ్ళు లేరా ఎవరికి? ఇలా ఉంటే ఇంకెందుకుంటారు? అత్తయ్య ఏంటో ప్రతిసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు క్యారివన్ లో పడుకొని ఆవిడైపోయింది. ఇంట్లో పడుకొని ఇష్టం ఉండలేదు నాకు అసలు. అప్పుడు నాకు పెద్ద సిరాక్ అబ్బా. ఆహా, చంపక ముందే శవాల్లాగా భలే పడుకున్నారు. ఇదే కరెక్ట్ టైం. మెత్త తీసుకొని పీక మీద ఇస్తే ఇక్కడే పోతాయి ప్రాణాలు. అయిపోతుంది. గంటలు వేసేస్తా నిన్ను. ఈ పొట్టిదానికి మెత్త అవసరం లేదు. చేతితో చంపేస్తా. ముసల్దాన్ని ఎలాగైనా చంపేస్తా. దేని బీరువా, దాని బీరువా 3 బీరువాలు. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి మొత్తం దోచేస్తే మన ఇద్దరికే. ఆహా, కాసులు పేరం. సరే కూర్చోండి. టీవీ పెట్టవే. ఈ టీవీ పెట్టు. ఏమే ఈ టీవీ పెట్టు. ఏ టీవీ పెట్టు? నేను ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి ఉంటే ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి. ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టు. ఏటీ పెట్టావే నువ్వు? ఎన్ని రోజులని భరించాలే నిన్ను? ఎన్ని రోజులు భరించాలి చెప్పు. శ్రీముఖి చూడు ఎంత వయ్యారంగా కలబ్ జల్లుతుందో. ఎన్ని రోజులు ఈ టార్చర్ మనకి. అరే గురుగారు, అరే ఏ అమ్మాయి నేను ట్రై చేస్తే ఆ అమ్మాయి పడకపోతే ఇక్కడ తీసుకురా, ఆటోమేటిక్ గా పడిపోద్ది. స్టూడెంట్స్, నేను ఆల్ ఇన్ వన్ మాస్టర్. నేను ఏది నేర్పించినా మిక్సింగ్ నేర్పిస్తా. ఎంటర్ ద ఫీల్డ్. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే జిమ్నాస్టిక్స్ వచ్చి ఉండాలి. గురుగారు, మీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? నాకు జిమ్నాస్టిక్స్ తెలియదు గాను 1 స్టిక్స్ తెలుసు. ఓకే స్టూడెంట్, అడగండి ఏమైనా డౌట్స్ ఉందా?
మాస్టర్ మీకు కరాటే వచ్చా? వచ్చు. కరాటే నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలి. అదేంటి? మాస్టర్ మాకేం నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ నాకు బయట పెట్టాలి. నరేష్ ఇట్రండి. మన ఆడియన్స్ కోసం, మన వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న టాలెంట్ బయట పెట్టు. ఇప్పుడు మీ అందరికి కరాటే నేర్పిస్తా. కరాటే ఎస్ అంటే కర్రాట. 1 by 1 ఒక్కొక్కరు రావాలి. నేను పిలిచిన వాళ్ళు రావాలి. అందరూ అటు వెళ్ళిపోండి. నేను చెప్పే చిన్న టిప్స్ చేయాలన్నమాట. ఫస్ట్ కాదురా ఇట్రా. ఎక్కడ నీ ఊరు ఎక్కడ? శాంతకుమార్ గారు వస్తారు. ఓకే ఓకే. చేయండి. ఏ కాలు ఎత్తాలి? రైట్ కాల్ లేపండి. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ బాబు. నవ్వురా. నవ్వేనా? రెడీగా? రెడీ సార్. ఇలా మాత్రం పడకూడదు. పాస్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిస్టర్ మెట్టా. మాస్టర్ మనం కూర్చొని క్లాసులు చెప్పుకున్నా. నో. దిస్ ఇస్ లైక్ డాగ్ స్టైల్ కిక్. ఓకే లైక్ దిస్. చెయ్యి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబయ్య లాగండి నాయన. అండ్ మీ అందరికి ఇప్పుడు ముద్ర బాల్. దీని నుంచి తప్పించుకోవాలి. ఓకేనా? ఓకే. 3, 2, 1 గో. ముందు కొట్టకూడదు. లాస్ట్ ముట్టుకునే ఆట. రెడీ 3, 2, 1. ఎవరు ముట్టుకుంటున్నారు? నన్ను ముట్టుకోకుండా చేసుకోవాలి అంతే మీరు. ఓకే పరిగెత్తండి. ఏంట్రా ఎత్ర కొడుతున్నారేంట్రా? లేకండి. మీరు ఎవ్వరూ క్వాలిఫైడ్ కాదు, అన్క్వాలిఫైడ్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, జబర్దస్త్ లో కలుద్దాం. ఓకేనా? సారా వేరే క్లాస్ చేస్తుందాం మనం. గురుగారు ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.